బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది సంబంధించి ఉగాదిని పురస్కరించుకొని పంచాంగ శ్రవణంగా మనం భావించి ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా ఉగాది అంటే యుగమునకు ఆది. అయితే ఈ ఉగాదికి మొత్తం 60 సంవత్సరాలు ఉంటాయి. ఈ 60 సంవత్సరాలకు పేర్లు ఎలా వచ్చాయి అనుకుంటారు. చాలా తక్కువ మొత్తంలో అసలు ఈ పేర్లు, ఈ 60 సంవత్సరాల పేర్లు ఎలా వచ్చిందో చెప్దాము. నారద మహామునీశ్వరులకు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అన్నారనమాట, ఈ వివాహం ఏంటండి, పెళ్ళి ఏంటి, వ్యవస్థ ఏంటి, ఈ యొక్క మానసికమైన ఒత్తిడి ఏమిటి, ఎందుకు అవసరమా అంటే, సరే నారద అవన్నీ తర్వాత నాకు ఒకసారి భూలోకానికి వెళ్దామని తీసుకొని వెళ్ళారంట నారదుల వారిని. భూలోకానికి వెళ్ళిపోతే భూలోకానికి వెళ్ళిన తర్వాత నాకు దాహం వేస్తుంది అంటే నారదుల వారిని పిలిచి, నాకు దాహం వేస్తుంది నీళ్లు తెమ్మంటే ఒక సరస్సులోకి వెళ్తే నారదుల వారు పొంగిపోయారు. ఆహా ఎంత బాగుంది సరస్సు అని ఆ నీళ్ళలోకి మునిగిపోయారనమాట స్నానం చేద్దామని. మునిగి లేచేసరికి స్త్రీ రూపాన్ని దాల్చి, ఆహా నా శరీరం ఎంత బాగుందని నారదుడు అన్న విషయాన్ని మర్చిపోయి అక్కడున్న ఉద్యానవనంలో సంచరిస్తుంటే ఒక రాజు చూసి మోహించి ఈ నారదుడు స్త్రీ రూపంలో ఉన్న నారదుడిని పెళ్లి చేసుకున్నాడట. అలా పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరు కలిపి 60 మంది సంతానం కలిగింది. ఆ 60 మంది సంతానము రాజుతో కలిసి యుద్ధం వచ్చినప్పుడు పోయి యుద్ధం చేసి రాజు చనిపోయాడు. ఆ 60 మంది సంతానం కూడా చనిపోయారు. అప్పుడు నారదులు ఆ చితాభస్మం మీద పడి ఏడుస్తుంటే అప్పుడు విష్ణుమూర్తి వచ్చి చెప్పాడు, ఏటి నారదా ఇక్కడున్నావు, తెలిసిందా ఇప్పటికన్నా వైవాహిక జీవితం అంటే ఏమిటి, మానసిక ఒత్తిడి అంటే ఏమిటి అని అప్పుడు రియలైజ్ అయ్యారు. ఆహా ఇదంతా విష్ణుమాయ అనుకున్నారు. కానీ మానస పుత్రులుగా జన్మించారు కదా, ఆ 60 మంది కూడా ఈ 60 సంవత్సరాల పేర్లు విభవ, ప్రభవ, ఈ ప్లవనామ సంవత్సరము, విరోధినామ సంవత్సరం, ఈ పేర్లన్నీ కూడా నారదుల సంతానం. కాబట్టి బ్రహ్మదేవుడిని అడిగి వరం పొంది ఈ తెలుగు సంవత్సరాలు, ఈ యొక్క హైందవ ధర్మంలో ఉన్న సంవత్సరం పేర్లన్నీ కూడా నా పుత్రుల పేర్లు పెట్టు అని చెప్పి పెట్టించారు. అలా ఆ సంవత్సరాల పేర్లు వచ్చి, అందుకే యుగమునకు ఆది, యుగానికంటే యుగాలు పుట్టించకంటే ముందే ఈ ఉగాది అనేటువంటిది ప్రారంభమయ్యింది. అలాంటి ఉగాదిలో ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో గురువు రాజుగా వ్యవహరిస్తూ ఉన్నాడు, కేతువు మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు. గురువు రాజుగా ఉన్నందుకు మనమంతా కూడా మానవాళికి ఎన్నో గుణపాఠాలు వస్తాయి. రాజ్యాలు రాజులు కొట్టుకున్నప్పటికీ మనకు ప్రత్యేకమైన గుణపాఠం, ఎందుకంటే గురువు ఎప్పుడు కూడా శిక్షించి మరీ మనకు గుణపాఠాన్ని ఇస్తాడు. కాబట్టి అన్ని రాష్ట్రాల వారికి అన్ని గుణపాఠాలు ఈ సంవత్సరం అవుతాయి. కేతువు మంత్రిగా ఉన్న కారణం చేత వాతావరణంలో మార్పులు, మంచి ఎండాకాలం విపరీతమైన వర్షాలు పడవచ్చు, మంచి వర్షాకాలం విపరీతమైన ఎండలో ఉండొచ్చు. అలాగే బంగాళాఖాతానికి దగ్గరగా ఉన్నటువంటి తీరంలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తీరంలో ఉన్న కెరటాల వల్ల అధికమైనటువంటి జన సంచారానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. వాయు రూపంలో వచ్చేటువంటి, అంటే మనం కరోనా సమయంలో ఏదైతే గాలిలో తిరిగి వచ్చినటువంటి రోగములు వచ్చాయో ఈ సంవత్సరం కూడా అలాంటివి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కేతు మంత్రిగా వ్యవహరిస్తున్న కారణం చేత. ఇంతే కాకుండా ఈ సంవత్సరంలో ఒక దేశం ఇంకో దేశం మీద విపరీతమైన యుద్ధాన్ని ప్రకటించడం వల్ల భారతదేశంలో కూడా కొన్ని చోట్ల కొంత మేరకు ఆర్థిక సంక్షోభం రావచ్చు. మనందరం కూడా బిగ్ డాడీ అనుకుని వ్యవహరించేటువంటి అమెరికా లాంటి వాళ్ళు కూడా చాలా దీనమైన పరిస్థితికి రావచ్చు. మనం 2003 సంవత్సరంలో లేదా 2000 సంవత్సరంలో ఎలా అయితే ఇబ్బంది పడ్డామో అలాగే విపరీతమైన రెసిషన్ రావచ్చు. అమెరికా నుంచి చాలామంది వలసగా ఇండియా కూడా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దయచేసి ఇక్కడి నుంచి దూర ప్రాంతాలకు, అమెరికాకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఆపండి. కావాలంటే లండన్ లాంటి చోటికి కానీ యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళాలని అనుకోండి, దానివల్ల లాభమే తప్ప నష్టం లేదు. ఇక విశేషంగా ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సంబంధించి పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఆదాయము వ్యయం, వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. అన్నిటికంటే ముందు ఈ రాశి వారికి ప్రత్యేకమైనటువంటి ఒక రెమెడీ చెప్తానండి. అది నాకు తెలిసి నేను మకర కుంభ 2 రాశుల వారికి కూడా ఈ యొక్క రెమెడీ చెప్తాను. ముందు మకర రాశి వారికి కూడా చెప్తున్నాను, వినండి. మీ యొక్క అమ్మగారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కాళ్ళని ఒక బేసన్లో పెట్టి ఎరుపు వర్ణంలో ఉండేటువంటి ఎర్రమట్టి లేదా కాస్త పొడిగా ఉండేటువంటి రేగడి మట్టి తీసుకొని వారి పాదములు ఏవైతే ఆ బేసన్లో పెట్టారో దానిపైన ఆ మట్టిని పోసి శుభ్రంగా నీళ్లు పోసి వాళ్ళ పాదాలు కడిగేసి వాళ్ళని వెళ్ళిపోమని చెప్పి ఆ యొక్క మట్టి నీరు మొత్తాన్ని కూడా వంపి మట్టిని కాస్త పట్టి ఆ మట్టి అంతా కూడా ఎండబెట్టి తర్వాతకి జల్లెడ బట్టి మెరుపుకాయతం అంటారు కదా, అంత సన్నగా, ఎట్లా అంటే మీకు మెత్తగా అయిపోవాలన్నమాట, అంత మెత్తగా జల్లెడ బట్టి ఆ మట్టి మొత్తాన్ని కూడా
ఈ మకర రాశి వాళ్ళు, అలాగే కుంభరాశి వాళ్ళు, అలాగే సింహరాశి వాళ్ళు ఎవరన్నా కూడా ఇది వింటుంటే, సింహరాశి వాళ్ళు, అలాగే ధనుస్సు రాశి వాళ్ళు, వీళ్ళ నలుగురు కూడా, ఇంకా వీరైతే మీనరాశి వాళ్ళు, ఎందుకంటే మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావము, సింహరాశి వాళ్ళకి సంబంధించి కూడా మనకు అష్టమ శని, ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని, మకర కుంభరాశుల వారికి రాష్ట్రాధిపతి శనిగా ఉన్నాడు కాబట్టి, అలాగే పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటములన్నీ కూడా ఈ రాశిలో జరుగుతున్నాయి కాబట్టి, వీరు ఈ మట్టిని ఇప్పుడు నేను చెప్పిన విధంగా మట్టిని తీసుకొని దాచుకోండి. మీ జీవిత కాలం అంతా కూడా వీలైతే ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళ్తుంటే సంపెంగ నూనె, ఈ మట్టి కొద్దిగంత చేతిలో తీసుకొని సంపెంగ నూనె వేసుకొని కలిపి బొట్టుగా పెట్టుకోండి. లేదు తడి చేసుకొని పెట్టుకోండి, దానిపైన కుంకుమ పెట్టండి. నూనె పెట్టడం వల్ల రోజంతా కుంకుమ కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల జాతకంలో శని ఎంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని ప్రయత్నిస్తూ ఉన్నాడో అంత ఇబ్బంది పెట్టడం తగ్గిపోతుంది. మనకు చిన్నప్పుడు స్నానం చేయించేటప్పుడు తల్లిదండ్రులు కాళ్ళు వాళ్ళ కాళ్ళపై నీళ్లు పోసుకొని తీసి బొట్టుగా పెడతారు. ఎందుకు అంటే ఎటువంటి గాలి ధూళి గ్రహ సంబంధిత దోషములు ఏమైనా ఉంటే పోవుటకు వారు ఆ పని చేసేవాళ్ళు. అలా సంభవించినటువంటి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలిననాటి శని, అలాగే శని సంచారము, శని తిరోగమనం లాంటివి ఎన్ని జరిగినా అవి మిమ్మల్ని చెనకవు. కాకపోతే మీరు ఇది చేసి ఆ బొట్టు పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. అందులో భాగంగా మకర రాశి వారికి సంబంధించి ఆదాయం ఈ సంవత్సరం పరాభవన సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 2. ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి, లేదా కుటుంబంలో ఏవైనా సరే పరిస్థితుల ప్రభావం వల్ల మీరు ధనం ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. మీ ఆదాయం మాత్రం నికరంగా వస్తూ ఉంటుంది. అలాగే మీ మర్యాద పెరుగుతుంది, ఉద్యోగంలో బాధ్యతలు కూడా పెరుగుతాయి. వివాహానికి సంబంధించి కాస్త ఆలస్యం అవ్వచ్చు, ద్వితీయార్థంలో వివాహం జరిగే అవకాశం ఉంది, ప్రథమార్థంలో అవకాశం చాలా తక్కువగా ఉంది. మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. వివాహం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. అధికంగా మోకాళ్ళ నొప్పులు, పాదముల నొప్పులు, అరికాళ్ళ నొప్పులు ఉంటాయి. వీలైతే మీకు ఫుట్ మొత్తం మన కంప్లీట్ పాదం దగ్గర ఒక్కొక్క చోట శరీరంలో ఒక్కొక్క అవయవానికి సంబంధించి ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి, తెలుసుకొని వాటిని ప్రెస్ చేయండి. శరీరం అంతా కూడా శారీరకమైనటువంటి బాధ తగ్గుతుంది. విద్యార్థుల విషయానికి వస్తే ఉన్నత విద్య, విదేశీ విద్య, దూర ప్రయాణాలు చేసి మరి విద్యను అభ్యసించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. విజయం సాధిస్తారు. గృహిణులు ధార్మికమైనటువంటి ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళు, ఉద్యోగం చేసే ఆడవాళ్ళు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే విశేషమైనటువంటి యాగాలలో కూడా మీరు పాల్గొంటారు. చేతి వృత్తులు చేసేటువంటి వారు గురువు యొక్క అనుగ్రహం చేత లాభంలోనే ఉంటారు తప్ప నష్టంలో ఉండరు. రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో మీరు ప్రసంగం చేసేటప్పుడు నైపుణ్యంతో మాట్లాడడం, దానివల్ల ప్రజాదరణ పొందడము, మీకు ఫాలోయింగ్ కూడా ఎక్కువ అవుతుంది. ఈసారి వచ్చేటువంటి ఎలక్షన్స్ మీకు బాగా లాభిస్తాయి. మీరు ఎవరి కోసం ప్రచారానికి వెళ్ళినా లాభిస్తారు. సినిమా రంగానికి సంబంధించి ఆధ్యాత్మిక చారిత్రక చిత్రములు తీసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ దర్శకులకు చాలా అద్భుతంగా ఉంటుంది. మకర రాశి వారికి సంబంధించి పరిహారముల విషయానికి వస్తే మకర రాశి వారు శనేశ్వరుడి యొక్క ఆరాధన చేయడం మంచిది. శనికి తైలాభిషేకము, తిలాభిషేకము, ఈ తిలాభిషేకాలు చేసేటప్పుడు కూడా కన్ఫ్యూజన్ ఏంటంటే నూనె పోస్తాం, కొన్ని నువ్వులు వేస్తాం, మళ్ళీ నూనె పోయాలి. అలా చేయకుండా చాలామంది నూనె నువ్వులు పోసి వెళ్ళిపోతారు. అలాగే బెల్లం నైవేద్యంగా పెట్టండి. శనికి సంబంధించి శని చాలీసా, అలాగే శని స్తోత్రం ఉంటుంది, అవి కూడా చేయండి. అలాగే శనికి సంబంధించి తిలాహోమంలో ఆయన యొక్క జన్మదినం రోజున విశేషంగా చేస్తారు. ఆ రోజు కూడా మీరు ఆ హోమాల్లో పాల్గొనండి. నీలిరంగు వస్త్రములు వీరికి అంత అనుకూలమైనటువంటివి కావు. కొన్ని సందర్భాల్లో మాత్రము కాస్త నలుపు రంగు దుస్తులు వీరికి అనుకూలంగా ఉంటాయి. శనివారం నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పులు ఇవ్వకండి, అప్పులు తీసుకోకండి. వీలైనంత వరకు ఈ సంవత్సరంలో మాంసాహారం తినడం తగ్గిస్తే మంచిది. మకర రాశి వారికి సంబంధించి గురు గోచారానికి సంబంధించిన విషయానికి వస్తే శని స్వరాశిలో ప్రభావం చేత క్రమశిక్షణ అవసరము. వీరు టైం టు టైం మెయింటైన్ చేసి టైం టు టైం తీసుకునే నిర్ణయాలకు ఎటువంటి ఇబ్బంది అడ్డంకులు ఉండవు. రాహు సంచారం చేత వ్యయము అంటే డబ్బు ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వము కలుగును. మీరు ఏదైతే ఉద్యోగం అనుకున్నారో ఆ ఉద్యోగంలో కాన్ఫిడెన్స్గా ఉంటారు. అలాగే మీకు
పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి. మకర రాశి వారికి సంబంధించి కష్టపడి పని చేస్తే తప్ప, పూర్తి ఇన్వాల్వ్మెంట్ మీద ఉంటే తప్ప, ఎవరికైనా పని అప్పగిచ్చొస్తే ఆ పనులు అవ్వవు. ఎట్టి పరిస్థితుల్లో మీ ఇన్వాల్వ్మెంట్ ప్రతి నిమిషం కూడా ఉండాలి. అప్పులు ఇవ్వడము, అప్పులు తీసుకోవడము అస్సలు చేయొద్దు. శనిగ్రహానికి సంబంధించి, శనేశ్వరుడికి సంబంధించి ఆరాధన యశస్కరము. ఆయనకు సంబంధించి ప్రదక్షిణాలు చేయడం కూడా చాలా మంచిది. ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి తృతీయంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం కొన్నిటికి సంబంధించి అద్భుతమైనటువంటి మీ జీవితంలో మార్పులు, స్థిరత్వాన్ని అందజేస్తుంది.